నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను సిరి. ఆ వైసీపీ ఎమ్మెల్యేలకి ఎంపీలకి బీజేపీలో చోటు లేదని చెప్పేసి ఒక బీజేపీ నాయకుడు అయితే మాట్లాడడం జరిగింది. ఇంతకా బీజేపీ నాయకుడు ఎవరు, ఇంతకా వైసీపీ ఎమ్మెల్యేలు ఎంపీలు ఎవరు? సో ఈ అంశాన్ని మనకి వివరించడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ దుర్గా కుమార్ గారు. నమస్కారం సార్. నమస్కారం మస్తిది, మన వీక్షకులు కూడా. సార్, ఇప్పుడు చూస్తుంటే ఒక బీజేపీ ఎమ్మెల్యే కొన్ని వ్యాఖ్యలు అయితే చేశారు వైసీపీ పార్టీ ఎమ్మెల్యేల గురించి, ఎంపీల గురించి. వాళ్ళకి నో ఎంట్రీ అని చెప్పేసి అయితే తను అంటున్నాడు. ఇంతకీ ఆ బీజేపీ ఎమ్మెల్యే ఎవరు, వైసీపీ ఎమ్మెల్యేలు ఎంపీలు ఎవరు బీజేపీలోకి రావాలనుకుంటున్నారు? అసలు వాళ్ళ ఆ పార్టీయే చాలా డోల్ డ్రమ్స్ లో ఉందమ్మా, గందరగోళంలో ఉంది. ఓడిపోవటం కూడా మామూలుగా ఓడిపోలేదు, చిత్తుగా ఓడిపోయింది. జిల్లాలు ఈ స్టేట్ లో ఒక మూల నుంచి మొదలు పెడితే ఇంకొక మూల వరకు కూడా అసలు స్వీప్ పార్టీ తెలుగుదేశం కూటమి ఈ పార్టీ మీద తీవ్ర వ్యతిరేకత వచ్చేసింది. ఇలాంటి పరిస్థితుల్లో పార్టీని పునర్నిర్మాణం చేయటం కానీ, తర్వాత ఈ పార్టీ నిలదొక్కుంటుందని కానీ ఎమ్మెల్యేస్కి ఎవరికి కూడా నమ్మకం లేదు. వాళ్ళ రాజకీయ ఈ ఈక్వేషన్స్ అనేవి చాలా ఫాస్ట్గా చేంజ్ అయిపోతున్నాయి, జాతీయ స్థాయిలో కానీ రాష్ట్ర స్థాయిలో కానీ. మళ్ళీ 5 ఏళ్ల నాటికి రైతు ఎవరో రాజు ఎవరో చెప్పలేదు. కాబట్టి వైఎస్ఆర్సీపీలో 10 మంది, జగన్ గారిని వదిలిపెట్టండి, కేవలం 10 మంది మాత్రమే ఉన్నారు. అందులో కూడా వాళ్ళందరూ కూడా బాగా డబ్బున్నాళ్ళు, వాళ్ళకి వ్యాపారాలు ఉన్నాయి, వ్యవహారాలు ఉన్నాయి, కంపెనీలు ఉన్నాయి. ఇట్లాంటి వాళ్ళు ఈ 5 సంవత్సరాలు ప్రభుత్వంలో లేకుండా, ప్రభుత్వం యొక్క మద్దతు లేకుండా వాళ్ళ మనుగడ సాగించలేరు. అధికారానికి అలవాటు పడిన వాళ్ళు ఎవరైనా కూడా కారులో తిరిగే మనిషిని నడిచెళ్ళరా అంటే వెళ్తాడు, ఏదో పాత కారు అయినా చూసుకుంటాడు, ఆ కారు పోతే ఇంకొక కారు చూసుకుంటాడు. అట్లాగే అధికార పార్టీకి చెందిన వైఎస్ఆర్సీపీ నాయకులు 5 ఏళ్ల పాటు ఉంటే మళ్ళీ జగన్మోహన్ రెడ్డి పార్టీని అధికారంలోకి తెస్తాడనే నమ్మకం ఎవరికి లేదు. ఆయనకి అంత ఓపిక కూడా లేదు, ఇప్పుడు అవసరం కూడా లేదు. ఆయనకి సంబంధించిన కేసు అనేకం కేంద్రంలో గత 12 ఏళ్లుగా ఈ ముఖ్యమంత్రి పదవిని అడ్డు పెట్టుకుని ఆపగలిగాడు. ఇప్పుడు వాళ్ళు ఆపగలిగిన పరిస్థితి లేదు. ఆయనకి బీజేపీ అక్కడ అధికారంలోకి వచ్చినా కూడా ఈయన మద్దతు రాలేదు. ఈయన ఆయనకి ఏమి బిల్లుల్లో సహకారం తీసుకోవాల్సిన అవసరం వాళ్ళకి లేదు. గతంలో అంటే రాజ్యసభలో కొద్దిగా వాళ్ళకి బలం తక్కువ ఉంది కాబట్టి తీసుకున్నారు. ఇవాళ పరిస్థితి పూర్తిగా భిన్నంగా ఉంది. అసలు వైఎస్ఆర్సీపీని అసలు వాళ్ళ దగ్గరికి కూడా రానివ్వరు. ఇప్పుడు అందుకే ఆయన ఆదినారాయణ రెడ్డి గారు చెప్పాడు. ఇప్పుడు ఆయన ఆదినారాయణ రెడ్డి గారికి ఏంటంటే పక్కనే ఉన్న చిత్తూరు జిల్లాకు చెందిన ఈయన ఉన్నాడు కదా, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, ఆయన చాలా పెద్ద పెద్ద కాంట్రాక్టులు, పెద్ద కంపెనీలు, ఇలాంటి వాళ్ళ. తర్వాత విజయసాయి రెడ్డి గురించి కాకుండా మన అవినాష్ రెడ్డి గురించి, అవినాష్ రెడ్డి ఏమో మర్డర్ కేసులోనే ఉన్నాడు. తర్వాత జగన్మోహన్ రెడ్డి గారికి స్వయాన కజిన్ బ్రదర్. కాబట్టి ఈయనే కాదు, అసలు ఇప్పుడు వీళ్ళందరిది వదిలేసేయండి, మొత్తంగా పార్టీ చేరిపోవడానికి సిద్ధమే. అయితే వాళ్ళకి కొంతమందిని చేర్చుకోవటం ఇష్టం లేదు. ఇప్పుడు సపోజ్ రాజ్యసభలో ఉన్న 10 మంది వైఎస్ఆర్సీపీ సభ్యులు మూకుమ్మడిగా వెళ్ళి మేము బీజేపీలో చేరతాము అని అంటే బీజేపీ ఏం వద్దందో, ఎందుకంటే వాళ్ళ బలం పెరుగుతుంది. వాళ్ళు స్వయంగా వచ్చి జారుతున్నారు, వాళ్ళకి ఏం డబ్బులు ఇవ్వక్కర్లేదు, దశకం ఇవ్వక్కర్లేదు. గతంలో ఒక రాజ్యసభ మెంబర్ని కొనాలంటే ఎంతో కష్టం. ఇవాళ వాళ్ళంతటా వాళ్ళగా ఫ్రీగా వచ్చేస్తున్నారు, ఎందుకంటే వాళ్ళ ఉనికి కోసం వాళ్ళ స్వలాభం కూడా అనుకోవచ్చు. అట్లాగే ఇక్కడికి వచ్చేటప్పటికి ఈ 10 మంది కూడా ఇక్కడ ఉండి చేయగలిగే పరిస్థితి ఏం లేదు. వాళ్ళకి ప్రతిపక్ష హోదా కూడా రాలేదు. అందులో కొంతమంది ఏమన్నా ఈ నేపు ఉన్నా కూడా అసలు ఈ పార్టీ ముందుకు వెళ్ళదు కాబట్టి ఏదో ఒక పార్టీలో చేరతాము, లేదంటే మేము ఇండిపెండెంట్ ఇంకొక గ్రూప్ గా ఉంటామని చెప్పుకుంటారు. ఎందుకంటే ఆయనతో వేగలేరు. జగన్మోహన్ రెడ్డి గారు వీళ్ళకి ప్రాధాన్యత ఇవ్వడం, ప్రాధాన్యత ఇస్తే అసలు పార్టీకి పరిస్థితి ఎందుకు వస్తాయి? వీళ్ళతో మాట్లాడటానికి ఇష్టపడ్డు, ఆయనతో అయ్యే పని కూడా లేదు. ఇప్పుడు అధికారం ఉన్నప్పుడే వాళ్ళకి నియోజకవర్గాలకు సంబంధించిన పనులు చేయబోబట్టే కదా ఇవాళ వాళ్ళందరూ కూడా ప్రజా వ్యతిరేకత. ఈ రోజు మాత్రం జగన్మోహన్ రెడ్డి గారు వెయిట్ చేస్తున్నారని చెప్పేసి, ఎవరైతే ఎంతమంది గెలిచారో వాళ్ళు వచ్చి మాట్లాడతారేమో అని చెప్పి వెయిట్ చేసి, గతంలో మరి అంతమంది గెలిచినప్పుడు ఒక్కరికి ఒక 10 నిమిషాలు టైం ఇవ్వని వ్యక్తి ఈ రోజేమో అపాయింట్మెంట్ ఇస్తాను వచ్చి మాట్లాడండి అని చెప్పేసి అన్నా కూడా ఈ రోజు వాళ్ళే రావట్లేదంట. సో ఈ ఆ స్థాయి నుంచి ఈ స్థాయికి పడిపోయిన జగన్మోహన్ రెడ్డి అని మనం అనుకోవచ్చా? మరి అవును, ఎందుకు రావట్లేదండి? వాళ్ళు ప్రత్యామ్నాయం వెతుక్కునే పని మీద ఉన్నారు కాబట్టి ఇక్కడికి వచ్చిన దగ్గర నుంచి మొహమాటం ఏదో చెప్తాడు, ఇవన్నీ వేస్ట్. మనం ఎక్కడ షెల్టర్ తీసుకోవాలి, ఏ పార్టీలో చేరితే మనం ఒప్పుకుంటారు. ఇవాళ వాళ్ళని ఎవడబడితే వాళ్ళు చేర్చుకునే పరిస్థితి కూడా లేదు. ఎందుకంటే వాళ్ళు షర్మిల లాంటి నేషనల్ పార్టీలో ఏదైనా వెళ్తే తీసుకుంటుందేమో కానీ మిగిలిన పార్టీలు వాళ్ళకు ఉండాల్సిన బలాలు పూర్తిగా ఉన్నాయి, మించి బలం ఉంది. ఇప్పుడు వాళ్ళు
ఎక్కడ షెల్టర్ తీసుకుందామనే ఆలోచనలో ఉన్నారమ్మా. అందువల్ల ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు పిలిస్తే వెళ్తే ఏదో ఒక మొహమాటం చెప్తాడు ఆయన మాటలు. కాబట్టి సజ్జల రామకృష్ణారెడ్డి గారు లాంటి వాళ్ళు పెట్టుకుని ఒక స్ప్లింటర్ గ్రూప్ లాగా బయటకు వద్దామని ఆలోచిస్తున్నారు. ఇప్పుడు మీరు అడిగారు ఇది ఆయన పరిస్థితి అసలు ఎక్కడున్నాడు ఏంటని, అది వాళ్ళకు కూడా తెలియట్లేదు. ఎవరన్నా శత్రువర్గం వాళ్ళు కిడ్నాప్ చేశారా ఏంటని, లేకపోతే ఈయనే కావాలని ఒక సేఫ్ జోన్ లో దాక్కున్నాడా. ఇప్పుడు రాజు కోపం వచ్చితే ఎలా ఉంటుందో మనం చెప్పలేము. జగన్మోహన్ రెడ్డి కొట్టారని కూడా వార్తలు వచ్చేసాయి. నేను కూడా విన్నాను. బెల్ట్ తో కొట్టాడని కొందరు అన్నారు, పైప్ తో కొట్టాడని కొందరు అన్నారు. జగన్మోహన్ రెడ్డి గారికి ఆ కోపం వచ్చినప్పుడు పట్టలేడనేది ఎవరికైనా తెలిసిన విషయమే. అది సజ్జల రామకృష్ణారెడ్డి గారు కావచ్చు, ఇంకెవరన్నా కావచ్చు. అయితే ఇప్పుడు సజ్జల రామకృష్ణారెడ్డి గారి పరిస్థితి ఏంటంటే, ఆయన మరి ఇన్ని సంవత్సరాలు ప్రతిసారి ముందుకొచ్చి పోరాడిన వ్యక్తి మరి ఎందుకు ఆయన హైడ్ అయ్యాడు. కొంతమంది ఆయన వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యేస్ని చాలా కటుగా మాట్లాడిన సందర్భంలో వాళ్ళు కూడా నీ సంగతి చూస్తామని బెదిరించారు. చాలా మంది బెదిరించారు, ఒకళ్ళు కాదు. అలాంటి వాళ్ళు ఎవరన్నా ఈయనకి ఏమన్నా హాని తలపెట్టారుతున్నారా ఏమిటి అనేది కూడా మనకు తెలీదు. ఫ్యూచర్లో కూడా ఆయన పరిస్థితి గతంలో అంటే అధికారంలో ఉన్నాడు కాబట్టి పదవిలో ఉన్నా లేకపోయినా ఆయనకి ప్రొటెక్షన్ ఫుల్గా ఉంది. కానీ ఇప్పుడు అసలు వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యేలు వాళ్ళ బాహాటంగా ఆయన మూలానే ఈ ఓటమి జరిగిందని చెబుతున్నారు. గతంలో ఇతను వాళ్ళని హెరాస్ చేసినప్పుడు నీ సంగతి చూస్తావు, నువ్వు చాలా ఎక్సెస్ మాట్లాడుతున్నావు అని కూడా చాలా మంది వార్నింగ్. సజ్జల రామకృష్ణారెడ్డి కాకుండా ధనంజయ రెడ్డి పేరు కూడా బాగా వినిపిస్తుంది. సో వీళ్ళిద్దరు మెయిన్ గా వీళ్ళ సలహాల వల్లనే ఈ రోజు రెడ్డి పేరు కొత్తగా ఈ మధ్యలో వచ్చిందమ్మా. కానీ సజ్జల రామకృష్ణారెడ్డి గారి మొదటి నుంచి ఉంది. ఇప్పుడు కాబట్టి ఆయనకి సొంత గతంలో వైఎస్ఆర్సీపీలో ఉండి బయటకు వెళ్ళిపోయారు, వాళ్ళు లేరు. కానీ వాళ్ళతో కూడా ఏదైనా హాని జరుగుతుందా అనే భయం కూడా పార్టీ వర్గాల్లో ఉంది. మరి ఆయన కూడా వ్యక్తిగతంగా ఉండొచ్చు. ఎందుకంటే ఆయన నా సహచరుడే. నేను 79లో నాతో పాటు ఆయన ఈనాడులో పనిచేసాం. మేము అందరం ఒకేసారి సెలెక్ట్ అయ్యాం. నిన్న మొన్న రామోజీరావు గారు చనిపోతే మేము నివాళులు అర్పించడానికి మీట్ అయినప్పుడు కూడా చాలా మంది ఆందోళన వ్యక్తం చేశారు. మన సజ్జల రామకృష్ణారెడ్డి ఇప్పుడు దాకా అంటే అధికారంలో ఉన్నాడు, ఆయన పవర్ వెలిగించాడు, కానీ ఇప్పుడు ఏంటి పరిస్థితి అనే ఒక ఆందోళన మా పత్రికా రంగంలో కూడా ఉంది. ఎందుకంటే ఆయన ఎక్కువ కాలం ఇందులోనే పనిచేశాడు. మొన్న మధ్య వెళ్ళాడు 10-15 ఏళ్ల క్రితం సాక్షి నుంచి ఈ పార్టీలోకి వచ్చి ప్రధాన కార్యదర్శి పోస్టులోకి. దాదాపు 35 years దాకా ఆయన జర్నలిజంలో మా అందరితో కలిసి పనిచేశాడు. వాళ్ళందరూ కూడా నిన్న ఆందోళన వ్యక్తం చేస్తున్నారు ఆయన వ్యక్తిగత భద్రత మీద. కానీ వాళ్ళు మేమేం చేయలేం కదా. ఇప్పుడు ఆయన పై సర్కిల్లోకి వెళ్ళిపోయాడు. పయ్యాళ్ళ దగ్గరికి వెళ్తే ఎంత మేలు జరుగుతుందో కీడు కూడా అంతే జరుగుతుంది. పెద్దాళ్ళతో సావాసం చేసినప్పుడు వాళ్ళకి ఏదైనా ఆనందం వస్తే ఎంత మేలు చేస్తారో, ఏదన్నా మన మీద ఆగ్రహం వస్తే కూడా అంతే చేస్తారు. ఆయన సొంత బాబాయినే స్పేర్ చేయలేదు. అట్లాంటప్పుడు ఈయనది ఏంటి అనేది అందరూ నిన్న ఆ మాట కూడా అన్నారు అక్కడ. ఆయన సొంత బాబాయినే స్పేర్ చేయలేదు, తల్లినే ఒక పబ్లిక్ మీటింగ్ లోనే నీ పదవికి రాజీనామా చేసి కిందకి దిగిపోమన్నాడు. 3500 kilometers చెల్లికే ఒక ఎమ్మెల్సీ ఇవ్వలేదు, ఎంపీ ఇవ్వలేదు. ఇప్పుడు సజ్జల రామకృష్ణారెడ్డిని మాత్రం ఏం చేస్తాడని ఒక ఆందోళన నిన్న మాకు కలిసిన వాళ్ళు. ఎందుకంటే మేము 79 నుంచి ఈనాడులో ఉన్నాం కాబట్టి ఆ 75 నుంచి పనిచేసిన వాళ్ళు కూడా నిన్న రామోజీరావు గారికి నివాళి అర్పిస్తానని మేము ప్రెస్ క్లబ్ లో మీట్ అయ్యాం. ఆ సందర్భంలో చర్చ వచ్చింది. అంటే ఇక్కడ నాకు ఒక చిన్న డౌట్ సార్, ఎందుకంటే ఇక్కడ వీళ్ళు సజ్జల రామకృష్ణారెడ్డి లాంటి వాళ్ళు చాలా మంది ఎందుకు ఒక చిన్న లాజిక్ పాయింట్ మర్చిపోయారు. ఎందుకంటే రేపటి రోజున ఇలాంటి దాని వల్ల, ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి నీ దగ్గర నుంచి అది చూసిన వ్యక్తులు వీళ్ళు, ఆయన కోపం వస్తే లేకపోతే ఇంకేదన్నా అయితే ఆయన దేనికైనా తెగిస్తారని తెలిసి కూడా ఇలాంటి సలహాలు ఇస్తూ రేపటి రోజున ఏదన్నా జరగరాంది జరిగితే మా పరిస్థితి ఏందని వాళ్ళ ఒక్కసారి కూడా ఆలోచించుకోలేదంటారా? మంచి ప్రశ్న వేసావమ్మా. అది ఒకసారి అది ఒక వ్యసనం లాగా వెళ్ళిపోయిన తర్వాత కొన్ని ఒక కత్తుల బోన్లోకి మనం వెనక్కి రాలేమమ్మా. మనం రావాలనుకున్నా రాలేము. ఆ స్థాయికి వెళ్ళిపోయాడు ఆయన. నీకు గుర్తుందో లేదో, ఈవెన్ వివేకానంద మర్డర్ కేసు కూడా ఎవరు ఏం చెప్పాలో అనేది సజ్జల రామకృష్ణారెడ్డి గారు నిర్ణయిస్తాడని స్వయంగా జగన్మోహన్ రెడ్డి గారు సునీతారెడ్డికి చెప్పాడు. ఆయన ఏది చెప్తే నువ్వు అది చెప్పని. అంటే వాళ్ళ అంతర్గతంగా అత్యంత కీలకమైన అంశాలు కూడా సజ్జల రామకృష్ణారెడ్డి గారే డిసైడ్ చేస్తాడన్న స్థాయికి ఆయన నిలిపాడు. ఇక అట్లాంటప్పుడు అది ఎంత కీలకమైన అంశం. వివేకానంద రెడ్డి గారి మర్డర్ గురించి పోలీసులకి ఏం చెప్పాలనేది సునీతారెడ్డి గారికి చోటరింగ్ చేస్తాడు, లేకపోతే ఆర్డర్ వేస్తాడు. అది తప్ప ఇవి మాట్లాడకూడదు. అంటే ఆయన స్థానం ఏంటో మీరు ఆలోచించండి. ప్రభుత్వంలో ఏ స్థానంలో ఉన్నాడు, పార్టీలో ఏ స్థానంలో ఉన్నాడు, కుటుంబ వ్యవహారాల్లో కూడా ఏ స్థాయిలో ఉన్నాడు, వ్యక్తిగత వ్యవహారాల్లో ఆయన ఎంత దూరిపోయాడో ఆలోచించండి. ఎన్ని వేల కోట్ల రూపాయలకు సంబంధించిన ట్రాన్సాక్షన్ కూడా జరిగినాయి. అలాంటప్పుడు రేపు ఏదైనా దాంట్లో అప్రూవర్గా మారతాడు అనుకున్నప్పుడు వాళ్ళు ఏదైనా కూడా తలపెట్టగలరు. మీరు అన్నట్టు అంత పెద్ద అధికారంలో ఉండే వాళ్ళకి చిన్నాళ్ళ
ప్రాణాలు పెద్ద విషయాలు అయితే కాదు. అయితే నిన్న మా సన్నిహితులు ఎవరైతే సహోద్యోగులు ఉన్నారో వాళ్ళు కూడా నిన్న ఎందుకు ఇతనికి ఏమైనా జరిగిందా అనే ఆందోళన వ్యక్తం అవుతుందంటే రాష్ట్రంలో చాలా మందికి అనుమానాలు ఉన్నాయి. మరి అసలు మరి నిజంగానే హాని జరిగిందంటారా లేకపోతే? నేను కూడా ఏం చెప్పలేను. నేనేమి రోజు ఆయనతో ఎప్పుడు మాట్లాడలేదు, నాకు అవగాహన లేదు. ఎందుకంటే ఏవి ప్రభుత్వంలో ఉన్నా నేను వెళ్ళి పనులు చేయించుకుంటానికి నాకు డిస్టిలరీస్ లేవు, పరిశ్రమలు లేవు, పైరువికారుని కాదు, నాకేం ట్రాన్స్ఫర్లు చేయించాల్సిన అవసరం లేదు. ఏదో ఇంత తిని ఇంత పడుకునేవాడినే తప్ప. రైట్ సార్. సో చూడాలి మరి సజ్జల గారి గురించి కానీ మరి ఈ ఎమ్మెల్యేలు ఎంపీలు మరి ఏ పార్టీ వైపు మొగ్గు చూపుతారు. అంటే మొగ్గు చూపినా కూడా ఆ పార్టీ వాళ్ళు వీళ్ళని ఆహ్వానించే పరిస్థితులు అయితే లేవు. మరి ముందు ముందు మరి ఎలాంటివి అపకీర్తి వచ్చింది. ఈ అపకీర్తి వాళ్ళని తీసుకుంటే ప్రజల్లో వ్యతిరేకత వస్తాయి. మేము రిజెక్ట్ చేసిన వాళ్ళు నువ్వెందుకు తీసుకుంటున్నావు అని. అవునా కదా, మీరు మంచి వాళ్ళని కదా మిమ్మల్ని ఎన్నుకుంది. మీరు మంచి పనులు చేయకుండా వాళ్ళందరినీ మీ దగ్గర తీసుకొస్తే మీరు చెడిపోతారు 4 రోజులు. రైట్ సార్. రైట్. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ అమ్మా సిరి. మన వీక్షకులు కూడా నమస్కారం.